ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతూ ఉన్నాం. ఆగస్టు 17వ తేదీ ఆదివారం తులరాశి వారి యొక్క తలరాత మారబోతుంది. మరి ఇంతకీ ఆగస్టు 17వ తేదీ ఆదివారం తులరాశి వారి యొక్క తలరాత ఏ విధంగా మారబోతుంది, ఎలా మారబోతుంది, మీ జీవితంలో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి, అదేవిధంగా మీరు ఆగస్టు 17వ తేదీన పొందుకోబోతున్న సంఘటనల వల్ల ఎలాంటి ప్రతిఫలాలను మీరు చూడబోతున్నారు. అసలు ఆగస్టు 17వ తేదీన జ్యోతిష్య పండితులు మీకు ఎటువంటి సూచనలు చేస్తున్నారు? శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? పూజారి గారిని సంప్రదించండి. అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంట్లో కలహాలు రావటం, ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 8897741766. ఏ రంగాలు మీరు ఎలా రాణించబోతున్నారని చెప్తున్నారు. ఇటువంటి ఎన్నో విషయాల గురించి కూడా ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తులారాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. సో ఇక మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. నవగ్రహాల్లో సంపదకు, అలాగే ఐశ్వర్యానికి, విలాసవంతమైన జీవితానికి కారణమైనటువంటి శుక్ర గ్రహం అనేది ఈ నెలలో వృషభ రాశిలోకి ప్రవేశించడం జరిగింది. దీనివల్ల ఇతర గ్రహాలన్నీ కూడా శుక్రుడితో కలుస్తాయి. అప్పుడు మాలవ్య రాజయోగం ఏర్పడడం జరిగింది. ఇలా చాలా పవర్ఫుల్ అయినటువంటి శక్తివంతమైన రాజయోగం ఈ యొక్క ప్రభావం వల్ల తులరాశివారు ఆగస్టు 17వ తేదీ ఆదివారం నాడు మీరు విపరీతమైన అదృష్టాన్ని, సంపదను పొందుకోబోతున్నారు. ఐశ్వర్యాన్ని, భౌతిక సుఖాలను అనుభవిస్తారు. మీకు సంబంధించిన ఇప్పుడు అంటే ఎవరికైతే ఐశ్వర్యాన్ని, భౌతిక సుఖాలను, అష్టైశ్వర్యాలతో పాటుగా సంపదను పొందుకోబోతున్నారో అటువంటి వారికి సంబంధించి ఇప్పుడు మనం మరిన్ని డీటెయిల్స్ ను తెలుసుకుందాం. మీకు ఈ మాలవ్య రాజయోగం వల్ల జీవితంలో ఎన్నో మంచి మార్పులు రాబోతూ ఉన్నాయి. మీరు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు పడుండొచ్చండి తులరాశి. వాటికి స్వస్తి చెప్పే టైం వచ్చేస్తుంది. అవునండి, మీరు పడ్డ కష్టమే మిమ్మల్ని ఉన్నత స్థానంలో ఉంచబోతుంది. మార్కెటింగ్ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. వ్యాపారస్తులకు ఈ సమయం బాగా కలిసి వస్తుంది. వారికి భారీ లాభాలు రావడంతో ఆదాయం పెరుగుతుంది, సంపద వస్తుంది. దాంపత్య జీవితంలో ఉన్నవారు భాగస్వామితో సంతోషంగా జీవిస్తారు. మాలవ్య రాజయోగంతో ఈ తులరాశి వారి జీవితంలో అనేక మార్పులు వస్తాయి. మంచి ఆరోగ్యం వస్తుంది. ఇకపోతే ఈ యొక్క తులరాశి వారి మానసిక స్థితి ఈ సమయంలో మెరుగవుతుంది. ఎవరైనా సరే, అంటే అందరికీ కాదండి, మీలో ఎవరైనా సరే మానసికంగా అంటే డిప్రెషన్ లోకి ఎవరైనా వెళ్లి ఉన్నట్లయితే వారికి మానసిక ఆరోగ్యం కుదుట పడుతుందని చెప్తున్నారు పండితులు. ప్రశాంతకరమైన జీవితాన్ని గడుపుతారు. ఇక నుంచి కెరీర్ పరంగా కూడా చక్కటి విజయాలను అందుకుంటారు. మీరు గతంలో చేసినటువంటి ప్రయత్నాలు, మీరు పడ్డ కష్టమే ఈ సమయంలో మిమ్మల్ని మరింత పై స్థాయికి తీసుకురాబోతూ ఉంది. పెట్టుబడులు పెట్టి లాభాలను గడిస్తారు వ్యాపారస్తులు. ఆర్థికంగా గతంలో కంటే ఇప్పుడు బాగా మెరుగవుతారు. గతంలో మొదలు నిలిచిపోయిన పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తవుతాయి. అలాగే ఒంటరిగా ఉంటున్న వారికి పెళ్లి కుదిరే అవకాశం ఉంది. దాంపత్య జీవితంలో ఉన్న భార్యాభర్తలు ఇద్దరు కూడా సంతోషంగా ఉంటారు. వ్యాపారస్తులు కొత్త ప్రణాళికలు రచించి వాటిని అమలు చేస్తారు. కొత్తగా పెట్టుబడులు పెట్టడం వల్ల బాగా కలిసి వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగం రావడంతో పాటుగా ఇప్పుడు ఉద్యోగాల్లో ఉన్నవారికి కొత్త అవకాశాలు వస్తాయి. వాటితో పాటుగా పదోన్నతులు కూడా వచ్చే అవకాశం కనబడుతుంది. వచ్చిన డబ్బుతో స్థిరంగా మనస్సును ఉంచుకుంటారు. ప్రశాంతంగా జీవిస్తారు. అయితే దుబారా ఖర్చును ఈ రాశివారు నియంత్రించుకోవాల్సి ఉంటుంది. వ్యాపారస్తులకు ఉన్న సమస్యలు తొలగిపోతాయి. ప్రేమలో ఉన్న వ్యక్తులు ప్రేమ యొక్క మాధుర్యాన్ని అనుభవిస్తారు. కొత్తగా ఇంటి నిర్మాణం చేపడతారు. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఉద్యోగస్తులకు వేతనం పెరిగి ప్రమోషన్ కూడా వస్తుంది. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న వ్యక్తులకు కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్ కూడా జరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. జీవితంలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. పెద్దల నుంచి ఆస్తి కలిసి వస్తుంది. దీంతో పాటుగా అపారమైన సంపదను దక్కించుకుంటారు. దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటారు. దీంతో మీ దశ పూర్తిగా తిరుగుతుంది. వ్యాపారంలో ఈ తులరాశి వారికి బాగా కలిసి వస్తుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మాత్రం ఇది అత్యంత విలువైన సమయం, అనువైన సమయం కూడా.
వ్యాపారస్తులు కొత్త వ్యాపారాలను ప్రారంభిస్తారు. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారికి పదోన్నతి రావడం జరుగుతుంది. గతంలో మొదలు నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ కూడా ఈ సమయంలోనే పూర్తవుతాయి. అందుకు తగ్గ శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటారు తులారాశి వారు. ప్రతి పనిలోనూ విజయాన్ని అందిస్తారు. విజయాన్ని అందుకునేందుకు కూడా ప్రతి ఒక్కరికి తోడుగా నిలుస్తారు. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్ని కూడా పైకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తారు. అందుకు అదృష్టం కూడా మీకు తోడుగా ఉంటుంది. మీరు పడే కష్టానికి తగినట్టుగా తిరుగులేని విజయం మీ సొంతం అవుతుంది. అవునండి, జ్యోతిష శాస్త్రం ప్రకారం గనక మనం చూసుకున్నట్లయితే ఒకసారి తులారాశి వారికి అనుకూలమైన గ్రహ సంచారం కారణంగా మిమ్మల్ని రాబోయే రోజుల్లో అదృష్ట యుగం వరించబోతుందని చెప్తున్నారు పండితులు. అయితే ఈ యొక్క అదృష్ట యుగం వల్ల మీ తలరాత అనేది పూర్తిగా మారబోతుంది. అవునండి, ఈ సమయంలో ఆగస్టు 17వ తేదీ ఆదివారం తులారాశి వారి యొక్క తలరాత మారబోతుంది. మీ తలరాతలో ఇలా జరగాలని రాసిపెట్టి ఉంది కాబట్టి ఆ విధంగానే మీ యొక్క ఫేట్ మారబోతుంది. ఇంతకు అదేంటి అంటే అనుకూలమైన గ్రహ సంచారం కారణంగా ఈ సమయంలో మీ యొక్క తలరాతలో మారే విధంగా మీరు అకస్మాత్తుగా ధనాన్ని పొందే అవకాశం ఉంది. ఈ విధంగానే మీ యొక్క తలరాత మారబోతుంది. వ్యాపార ఉద్యోగాల్లో అపారమైన విజయాన్ని సాధిస్తారు. ఆర్థికంగా చాలా ఫేవరబుల్ గా అనుకూలంగా ఉండబోతుంది. ధన లాభాలు కలుగుతాయి. దీనివల్ల ఈ తులారాశి వారి సంపాదన పెరుగుతుంది. ఈ రాశి వారి యొక్క ఆర్థిక స్థితి బాగుంటుంది. ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. అప్పుల ఊబి నుంచి బయటపడతారు. కుటుంబం స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్తారు. మీ లైఫ్ లో ఏదైనటువంటి అపజయాలు ఏవైతే ఉంటాయో వాటికి మీరు అసలు కురింకిపోకుండా చక్కగా చాకచక్యంగా లక్ష్య సాధించి అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు. ఈ సమయంలో గతం నుంచి వెంటాడుతున్న సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగ్యాలు వెల్లివిరుస్తాయి. చక్కగా ప్రేమానురాగాలు మీ మధ్య పెరుగుతాయి. కాలాన్ని వృధా చేయకుండా మంచి మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకుంటారు తులారాశి వారు. ఆత్మవిశ్వాసంతో మరింత కాన్ఫిడెన్స్ తో ఏ పనైనా సరే పూర్తి చేయగలిగే సామర్థ్యాన్ని పొందుకుంటారు. మానసికంగా ప్రశాంతంగా ఉండటం వల్ల ఆలోచించే కెపాసిటీ సామర్థ్యం పెరుగుతుంది. రొమాంటిక్ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. డబ్బు పరంగా ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం రాదు. పెళ్లి కాని వారికి పెళ్లి ప్రతిపాదనలు వస్తాయి. దాంపత్య జీవితంలో ఉన్న వారికి ఆనందం రెట్టింపు అవుతుంది. వారి జీవితం చాలా సాఫీగా సంతోషంగా సాగుతుంది. మనస్పర్ధలుండవు. కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు. పెండింగ్ పనులన్నీ కూడా పూర్తవుతాయి. అదృష్టం కలిసి వచ్చి విశేషమైన ప్రయోజనాలను అందుకుంటారు. దీనివల్ల మానసిక ప్రశాంతత కలిగి ఉంటారు. ప్రేమ జీవితంలో ఉన్నవారు మంచి ఫలితాలను అందుకోబోతున్నారు. ఉద్యోగస్తులకు పదోన్నతి ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి కొంచెం గట్టిగా మరింత మీరు ప్రయత్నిస్తే గనక ఖచ్చితంగా ప్రతిఫలాన్ని పొందుకుంటారండి. కాకపోతే కొంచెం గట్టిగానే ప్రయత్నించాలి. ఇక ఈ రాశివారి ఆదాయంలో భారీ పెరుగుదల ఉండడంతో పాటుగా భారీగా సంపాదన కూడబెడతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అన్ని పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. కొత్త వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టడానికి ఇది చాలా అనువైన సమయం. పెట్టుబడి పెట్టి విజయాన్ని అందుకుంటారు. ఒక రకంగా ఈ రాశి వారి జీవితంలో మంచి సమయం ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. అదృష్టం బంకలా పట్టుకుంటుంది. ఏ పని తలపెట్టినా కూడా విజయం తథ్యమని చెప్తున్నారు పండితులు. సో చూసారు కదా తులారాశి వారు, ఆగస్టు 17వ తేదీన మీ జీవితం ఏం జరగబోతుంది అనేది. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి. మీకు తెలిసిన వరకు ఈ వీడియోని షేర్ చేయండి. మీకున్న డౌట్స్ కానివ్వండి, ఏదైనా సరే మీరు చెప్పాలనుకున్నా కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మన ఛానల్ మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియోస్ వాచ్ చేస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో మరొక టాపిక్ మళ్ళీ కలుస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.